నిరీక్షణ లేకపోతే ఆయన ఇల్లుగా మనం ఉండలేం. నిరీక్షణ లేకపోతే విశ్వాసములో నుంచి పడిపోతాం. లేదా ఈ లోకంలో చూసిన మనుషుల వలె ప్రతి 43 సెకండ్లకు ఒకరు చనిపోయినట్లు నిరాశకు గురైపోయి చచ్చిపోవడానికి కూడా వెనక్కి తీయం. ఇంకా ముందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే ఏలియా గురించి మనం చూడొచ్చు. ఏలియా గొప్ప దైవ సేవకుడు. 3.5 సంవత్సరాలు వర్షం రావద్దు అని ప్రార్థన చేస్తే ఆగిపోయింది. అదేవిధంగా 450 మంది బయలు ప్రవక్తలను తీసుకొచ్చి కర్మేలు పర్వతం దగ్గరకు పట్టుకొచ్చి ఇన్నాళ్ళు వరకు 2 తలంపుల మధ్య ఉంటారు మీరు, యెహోవా దేవుడో బయలు దేవుడో తేల్చి చూపిస్తారు రండి అని సవాల్ విసిరాడు. ఒకే ఒక్కడు. అటువైపు 450 మంది ప్రవక్తలో ఈయన ఒక్కడే. ఆ సందర్భంలో కూడా ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు. ఎన్నో నీళ్ళు కూడా ఆ దహన బలి మీద నీళ్లు పోసాడు. ఛాలెంజ్ అనమాట, అంత ఛాలెంజ్. నీళ్ళు పోయినరా మన దహన బలి మీద అన్నాడు. అంటే మంట పెట్టడానికి కూడా వీలు లేకుండా చేసేసాడు. అంటే ఎంత ధైర్యమో చూడండి ఏలియాకి. అంత రోషం కలిగిన దైవజనుడు ఆకాశము నుంచి అగ్నిని కుమ్మరించాడు. నిజమైన దేవుడు యెహోవా అని నిరూపించాడు. తర్వాత ఆ బయలు ప్రవక్తలందరూ కత్తి చేత హతం చేయించాడు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత మొదలైపోయింది ఏంటిది? నిరాశ. తర్వాత మొదలైపోయింది ఏంటి? హోప్లెస్. తర్వాత ఏం మొదలైపోయిందంటే, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? ఎంతో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒక స్త్రీ ఒక్క వర్తమానం పంపింది, బాబు నువ్వు నా ప్రవక్తలను చంపావు కదా, రేపు ఈ రోజుకి నిన్ను అలాగే హతం చేస్తా. 1 వర్డ్కి భయపడిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో మన కుటుంబంలో జరిగే ఒక మాట మనల్ని భయపెడద్దు. ఏదో ఒక సందర్భం మనం భయపెడద్ది. ఏదో ఒక అవమానం మనల్ని భయపెడద్ది. ఏదో ఒక అనారోగ్యం మనల్ని భయపెడద్ది. ఏదో ఒక నిరుత్సాహతుల్లో ఈ బ్రతికెందుగా, చచ్చిపోతే బాగున్నావా, ఈ కష్టాలు ఉండవు కదా, ఈ ఈఎంఐలు ఉండవు కదా, ఈయనతో నేను ఏగలేకపోతున్నాను, ఈమెతో నేను ఏగలేకపోతున్నాను, ఆయనతో నేను ఏగలేకపోతున్నాను, ఈ బాధ ఉండదు కదా. అప్పుడు ఏలియాకి జరిగింది అదే, ఇప్పుడు మనకు జరుగుతుంది అదే. మనం ఎంత భక్తి పరులమైనా సరే ఒక్క మాట మనల్ని భయపెడద్ది. అప్పుడు మనకేం కావాలో తెలుసా? నిరీక్షణ అనే లంగర కావాలి. ఆమెన్, హల్లెలూయా. మన ఆత్మకు నిరీక్షణ అనే లంగర లేకపోతే, ఏలియా ఇన్ని కార్యాలు చూశాడు.